హాయ్ అండి. హలో, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అండి. నేను ముగ్గు ఎలా పెట్టుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను, అన్నీ ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ తులసమ్మ దగ్గర పసుపు కుంకాలతో అమ్మవారిని తులసమ్మని కడిగేసి పసుపు కుంకాలతో నిండుగా పెట్టేసుకున్నానండి. అది మీకు క్లిప్ చూపిస్తున్నాను అంతే, చేసేటప్పుడు చూపించలేదు. అండ్ సామాన్లు కూడా పీతాంబరితో వాష్ చేసేసుకున్నాను. అండ్ గౌరీ అమ్మ సెట్ అండి ఇది, నేను ఎప్పుడో కొనుక్కున్నాను. అండ్ వాటికి కూడా పసుపు కుంకాలు రాసుకున్నాను, బొట్లు పెట్టేసుకున్నాను. రోళ్ళు కూడా చిన్న రోలు పెద్ద రోలు 2 ఉన్నాయండి. 4 ఏమో గౌరీ అమ్మ దేవుడిది సెట్ ఒకటి. అండ్ మా కృష్ణయ్య అండి, అది ఇక్కడ ఉంటుంది, వంటగది దగ్గర ఉండిద్ది. అండ్ ఇది వంటగది తోరణం అది కట్టాను పూలతో. అండ్ ఇది మా ఎంట్రన్స్ గేట్ దగ్గర. అండ్ పూజ చేశాను, అందుకని ఈరోజు అన్నీ కట్టుకున్నాను కదా, ఫస్టే కదా, అందుకని నిండుగా ఉండాలని పసుపు కుంకుమ పూలు అన్నీ వేసాను ముగ్గులో కూడా. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మా ఎంట్రన్స్ నుండి వస్తే ఇలా కనిపిస్తుంది. అండ్ ఎదురుగానే మా తులసమ్మ ఉంటుందండి, చాలా బాగుండిద్ది. నేను అలా అన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ మా స్టవ్ కూడా కడిగేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేశాను. అండ్ మా అమ్మవారిని నేను నైట్ ఈవినింగ్ స్నానం చేసేసాను కదా, అప్పుడు చేసేసుకున్నాను అన్నీ. అంటే పూలు అమ్మవారిని పెట్టడం వరకు పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ లేచి స్నానం చేసేసి పనులన్నీ చేసేసుకొని ఇలా ప్రసాదానికి కూడా ఇది కొత్త గిన్నె ప్లేటు గంట అని తీసుకున్నాను. అండ్ దానికోసమని ఇంకా అవి కూడా చూపిస్తున్నాను మీకు. అండ్ ఈ శారీ కట్టుకున్నా అండి నేను ఈరోజు. పింక్ కలర్ కట్టుకోవాలి అని అన్నారు, అందుకని కట్టుకున్నాను. అంటే ఈరోజు పింక్ కలర్ కదా అమ్మవారికి కట్టేది కూడా, అందుకని నేను పింక్ కలరే కట్టుకున్నాను. అండ్ నా పూజ ఇలా చేసుకున్నానండి. పూజ మొత్తం పెట్టడానికి కుదరలేదు, అందుకని ఇలా ధూపం వేసేటప్పుడు మాత్రం మీకు చూపిస్తున్నాను. నా పూజ నువ్వు ఎలా రెడీ చేసుకున్నాను అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ నా పూజ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి నాకు షేర్ చేయండి. అసలు చాలా శాంతిగా ఉంటుందండి పూజ చేసుకుంటే. నిజంగా పూజ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, ఇంట్లో అంత శుభ్రంగా ఉండిద్ది. దేవుడిది చూడంగానే మనం ఈ గదిలోకి రాగానే అలా దేవుడిని చూస్తే అదొక పీస్ఫుల్నెస్గా ఉంటుంది. అండ్ కట్ట పొంగల్ చేశాను. అండ్ అమ్మవారికి పులగం పెట్టాలంట, రైస్ అను పప్పు ఎలా ఉడకపెట్టాని కట్ట పొంగల్ చేసేసాను. అండ్ ప్రసాదంగా బనానాస్ ఉంటే పెట్టాను. ఇలా గాజులతో అష్టోత్తరాలు చదువుకొని వేసేసుకొని పసుపు కుంకుమ పూజ చేసుకున్నానండి. అండ్ కట్ట పొంగల్ అయితే చాలా బాగా వచ్చింది, నిజంగా నేను అనుకోలేదు. చేస్తాను బట్ ఈరోజు మరి దేవుడు చేస్తున్నాను అనుకొని ఏమో కానీ చాలా బాగా వచ్చింది. నేను కూడా తిని టేస్ట్ చేసి చెప్తున్నాను ఈ వీడియోలో. నిజంగా చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఈ రెసిపీని షేర్ చేస్తాను.